వదులు. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? బిహారీ గారిని బెదిరిస్తూ యమునమ్మ గారిని ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. ఆగు, ఆగరా. పట్టుకోండి బిహారీ గారు, అతన్ని పట్టుకోండి. బిహారీ గారు, ఇన్ని రోజులు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది వాడే. రైట్. రైట్, ఆగరా నువ్వు. ఆగరా. బిహారీ గారు, అయ్యో బిహారీ గారు లేవండి. రాయ్, ఎక్కడున్నారా నువ్వు? రే, ఎక్కడ దాక్కున్నారా నువ్వు? బయటికి రా. వాడు తప్పించుకున్నాడు అనుకుంటే విహారీ గారు. చా, విహారీ గారు, యమునమ్మ గారు ఒక్కరే ఉన్నారు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. పద లక్ష్మి. త్రుటిలో తప్పించుకొని పారిపోయాడు కనకం. విహారీ గారు, ఆ నీచుడు ఎలా ఉంటాడనేది నేను చూశాను. కనకం, నువ్వు చూసావా? వాడెలా ఉంటాడు? ఇంతకు ముందు నువ్వెప్పుడైనా అలాంటి చూసావా? లేదు విహారీ గారు, ఎప్పుడు ఎక్కడ నేను అతన్ని చూడలేదు. కనకం, గుర్తు తెచ్చుకో కనకం. వాడి గురించి కొంచెం కొంచెం తెలిసినా చాలు, వాడిని వెంటాడి వేటాడి మనం పట్టుకోవచ్చు. విహారీ గారు, వాణ్ణి ఎక్కడా చూడలేదు. కానీ విహారీ గారు, వీడికి యమునమ్మ గతానికి ఏదో బలమైన సంబంధం ఉంది. అవును కనకం, జరిగిన కథ ఏంటో పూర్తిగా మనకి తెలిస్తే దుర్మార్గుడి గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ముందు మనం యమునమ్మ గతంలో కథ ఏంటి, దాని తాలూకు డీటెయిల్స్ ఎవరికీ తెలియకుండా ఐడెంటిఫై చేయాలి. అవును కనకం, మనం ఇలా అమ్మ గతం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని ఎవ్వరికీ అస్సలు తెలియకూడదు. అయితే ఇంకా పూర్తిగా నీచుడి మీద ఫోకస్ చేద్దాం. వాడి రోజు నా చేతిలో నుంచి తప్పించుకోవచ్చు, కానీ
ఎలాగైనా సరే వాడిని వెతికి వెతికి నేను పట్టుకుంటాను. వాడే ఆ దుర్మార్గుడే కాల్ చేస్తున్నాడు. ఈరోజు నీ అదృష్టం బాగుండి మా చేతికి నువ్వు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నావురా. రేయ్, మీ అమ్మ అదృష్టం ఇంకా బాగుందిరా. ఇంటి దగ్గరే చావాల్సింది తప్పించుకుంది, హాస్పిటల్లో చావాల్సింది కానీ బ్రతికిపోయింది. మా అమ్మకేమన్నా అయ్యుంటే నిన్ను ముక్కలు ముక్కలు చేసేవాణిరా. రేయ్, మీ అమ్మ చావు నుంచి తప్పించుకుందని బాగానే డైలాగ్స్ వస్తున్నాయరా నీకు. రాయ్, నీకు తెలుసో లేదో ఇన్ని రోజులు నువ్వు నీ పేరు ఏమీ తెలీదు, కానీ ఈరోజు నా భార్య నిన్ను చూసిందిరా. చూసింది అంతే కదా, కానీ నేను ఎక్కడుంటానో ఏం చేస్తుంటానో నా పేరు వివరాలు ఇవేవి తెలియదు కదా. అవి కూడా నేను తొందరలోనే తెలుసుకుంటానురా. చెప్పాగా, నా గురించి తవ్వడం మొదలు పెడితే నిన్ను సమాధిగా మారుస్తానని. నువ్వు నీ భార్య ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. మీ అమ్మ చావును చూసొచ్చేసరికి నీ కంగారు భలే ఉందిరా. అమ్మ కోసం నువ్వు పడిన తపన చూస్తే నాకు పిచ్చ సాటిస్ఫాక్షన్ వచ్చింది. నిన్ను పరిగెత్తిస్తాను, ఇంకా ఇంకా పరిగెత్తిస్తాను. నా గురించి వెతికే టైం కూడా నీకుండదు. చివరికి నువ్వు రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తాను. తిరిగి తిరిగి వెతికి వెతికి నువ్వు అలసిపోయేలా చేస్తాను. నేను పెట్టే టెన్షన్, భయం నువ్వు తట్టుకోలేక నువ్వే నన్ను చంపు అని బ్రతిమిలాడేలా చేస్తాను. రై రై చ కనకం, వీణ్ణి వదలను. ఎక్కడున్నా వాడెక్కడ దాక్కున్నా వాడిని వెతికి వెతికి నేను పట్టుకుంటాను. విహారి గారు, ఆవేశపడకండి. ముందు యమునమ్మకి తగ్గిపోతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం. అసలే ఇంట్లో వాళ్ళెవరికీ ఈ విషయం చెప్పలేదు. కనుకో, ఇంట్లో వాళ్ళకి నువ్వు జరిగిన దాని గురించి చెప్పకు. ఇంట్లో వాళ్ళకి చెప్పను, సరేనండి. మరి యమునమ్మ అడిగితే?